నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 3, 2026 ఆదివారం. పంచాంగం మరియు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. తిథి కృష్ణపక్ష పాడ్యమి, సాయంత్రం 5:26 వరకు, అనంతరం విధియ ప్రారంభం. నక్షత్రం విశాఖ, రాత్రి అర్ధరాత్రి 2:08 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం ఉదయం తెల్లవారుజాము 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 7:25. శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34. అమృతకాలం ఉదయం 8:02 నుండి ఉదయం 9:28. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటలు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30. ఇప్పుడు నేటి రాశిఫలాలు. మేషం, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. వృషభం, చేపట్టిన పనుల్లో విజయముంటుంది. ఉద్యోగ రంగంలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ మంచిది. మిథునం, స్నేహితుల సహకారం బలపడుతుంది. ప్రయాణాలు లాభదాయకం. కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి. కర్కాటకం, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ధనలాభ సూచనలు ఉన్నాయి. సింహం, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులతో సమావేశాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కన్యా, విద్యార్థులకు మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తుల, ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. కొత్త పనులు ప్రారంభించవచ్చు. వృశ్చికం, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. శ్రమ ఎక్కువైనా ఫలితం సానుకూలం. ఆరోగ్య జాగ్రత్త అవసరం. ధనుస్సు, ఉద్యోగ రంగంలో ప్రోత్సాహం లభిస్తుంది. లక్ష్య సాధనలో ముందడుగు పడుతుంది. శుభవార్తలు వినవచ్చు. మకరం, బాధ్యతలు పెరిగినా సమర్థంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లాభముంటుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. కుంభం, సృజనాత్మక పనుల్లో రాణిస్తారు. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. నిర్ణయాల్లో జాగ్రత్త మంచిది. మీనం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనం శుభప్రదం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు ఆదివారం కావడంతో సూర్యారాధన, ఆదిత్య హృదయం పారాయణం శుభప్రదం. దేవాలయ దర్శనం, దానధర్మాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభప్రాప్తిరస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.